లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్. ఇది కాదండి, మార్పు కోరుకుంటున్నారు. జనాల ఆవేదన ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళు 5 సంవత్సరాలు ఆగే నోటిఫికేషన్ కోసం 2018 తర్వాత 23లోనే పడింది. ఆ వచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయి. సరే ఎగ్జామ్ రాసేసుకోండి తర్వాత చూసుకుందాం అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది ఇలా తప్పుడు నోటిఫికేషన్ పడి తద్వారా ఎగ్జామ్ రాసి సీటు కొట్టి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కూడా తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు అయ్యి వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయిన రోజులు ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా బాధ ఉంటుంది కదా. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, అరే మేము ఒక దశాబ్ద కాలం ఇచ్చాం, మేము మా కుటుంబాన్ని ఎన్ని సైడ్ లో పెట్టి ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా మేము రాయాలి, మా ఉద్యోగం కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని రాసి ఆ ఉద్యోగం రేపు మాకు ఉంటుందో ఊడుతుందో తెలియదు. నా సోషల్ బ్యాక్గ్రౌండ్ కి, నా మెరిట్ కి, నా ఒక పర్టికులర్ సీట్ కి నేను డిజర్వింగ్ అయితే నాకు ఆ సీట్ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆస్పిరెంట్ కి తెలుస్తుంది కదా. ఒక ఆడబిడ్డ అంటుంది, మీరు ఒక అభ్యర్థుల నుంచే ఉద్యోగాల్లో చేరారు, మీరు ఒక ఆస్పిరెంట్ అచీవర్ అయ్యారు, మీరు డైరెక్ట్ అచీవర్ అవ్వలేదు, మీరు ఆస్పిరెంట్ అచీవర్ అయ్యారు. మీకు తెలుసు యూపీఎస్సీలో మీరు ఎన్నిపడి ఉంటారు, మీకు తెలుసు. మీరు ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక